ఏదేమైనా సరే మన దగ్గర 4 రూపాయలు ఉంటే ఏం చేసుకున్నా తప్పలేదు, అంతే కదా. చక్కగా బంధుమిత్రులందరినీ పిలుచుకొని హ్యాపీగా వాళ్ళకి భోజనాలు పెట్టి అందరితో ఆనందించి అందరితో సంతోషించి చేయడంలో తప్పేం లేదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, గమనించాల్సింది ఒక విలువైన పాయింట్ ఉంది. మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరూ మన పిల్లలే. మనం వాళ్ళు ఎదుగుతున్నారని ఆనందపడుతున్నాం. ఇక్కడ నాకు మన శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో ఈ మార్పుల వెనక మనం లేం. మన శరీరంలో జరిగే మార్పుల వెనక ఎవరున్నారంటే సర్వశక్తుడు ఉన్నాడు, సర్వోన్నతుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయన మాత్రమే మన శరీరంలో జరిగే మార్పులు చేయగలడు. ఎందుకంటే తల్లి గర్భంలో మనకంటూ ఒక ఆకారాన్ని నిర్మించింది కూడా ఆయనే. ఎవ్వరు కూడా అబ్బాయి కావాలా అమ్మాయి కావాలని కోరికలు కోరుకుంటారు తప్ప కడుపులో అబ్బాయిని తయారు చేయగలను అమ్మాయిని తయారు చేయగలను అనేవాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. ఎంత పెద్ద డాక్టర్ అయినా మందులు ఇస్తాడు తప్ప లోపల శిశువు ఎదగడానికి. ఆడపిల్లని పుట్టిస్తాను నా దగ్గర రండి, మగపిల్లని పుట్టిస్తాను నా దగ్గర రండి అని ఇప్పటివరకు చెప్పిన డాక్టర్ ఎవడు లేడు. దొంగబాబాలు, మోసం చేసేవాళ్ళు, లేకపోతే నకిలీ క్రైస్తవ్యంలో ఉన్న నకిలీ మనుషులు చెప్తుంటారు. కానీ ఏ డాక్టర్ చెప్పడు నా దగ్గరికి వస్తే ఆడపిల్లని పుట్టిస్తాను, నా దగ్గరికి వస్తే మగపిల్లని పుట్టిస్తాను చెప్పడు డాక్టర్. ఎందుకు